అంతర్జాతీయ దౌత్య రంగంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ ఇకపై రష్యా నుండి ఆయిల్ కొనదు, అమెరికా చెప్పినట్టు వెనెజులా నుంచి కొంటుంది అని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి దీనికి భిన్నమైన సమాధానం వచ్చింది. భారత్ తమకు అలాంటి సమాచారం ఏది ఇవ్వలేదని, అసలు ఆయిల్ ఆపేస్తున్నామన్న మాట మా మధ్య రాలేదని రష్యా క్లారిటీ ఇచ్చింది. మరి ట్రంప్ అంత నమ్మకంగా ఎలా చెప్పారు? రష్యా ఎందుకు ఇలా స్పందించింది? ఈ ఇద్దరి మధ్య భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. భారత్కు తమ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా తొలిసారి అధికారికంగా స్పందించింది. ఈ అంశంపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం తమకు అందలేదని రష్యా స్పష్టం చేసింది. అమెరికాతో చమురు కొనుగోలు ఒప్పందం కుదిరిందన్నా, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తున్నామన్నా భారత్ తమకు చెప్పలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ట్రంప్ చేసిన ప్రకటనలు అంతర్జాతీయ వేదికలపై చర్చకు దారితీస్తోన్న వేళ వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తూ రష్యా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అమెరికాతో ట్రేడ్ డీల్లో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచ ఇంధన మార్కెట్లలో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దీనిపై భారత్ మౌనం పాటిస్తుండగా ఇప్పుడు రష్యా స్పందన కొత్త ప్రశ్నలకు తెరతీసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు వాస్తవమో, భారత్ తీసుకునే నిర్ణయం ఏ దిశగా ఉందో స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ కాలంగా భారత్ రష్యాల మధ్య చమురు వాణిజ్యం కొనసాగుతోందని దిమిత్రీ పెస్కోవ్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రష్యా చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తోందని పెస్కోవ్ తెలిపారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు, వాణిజ్య భాగస్వామ్యానికి రష్యా అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ ప్రకటనలతో రష్యా భారత్ సంబంధాలు దెబ్బతిన్నవన్న సంకేతాన్ని మాస్కో ఇవ్వాలని చూస్తోంది. అంతేకాదు, భారత్ తీసుకునే ఏ నిర్ణయమైనా అధికారికంగా ప్రకటించే వరకు ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదన్న భావనను కూడా రష్యా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల్లో భాగంగా మాస్కోతో ఇంధన లావాదేవీలు తగ్గించాలని వాషింగ్టన్ మిత్రదేశాలను కోరుతోంది. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. ఈ అంశమే భారత్ అమెరికా సంబంధాల్లో ఒక సున్నిత అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రేడ్ డీల్లో భాగంగా భారత్కు వెనిజువెలా చమురును విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా నియంత్రణలో ఉన్న వెనిజువెలా చమురును భారత్కు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్ కూడా ఇందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో అనుమానాలకు దారితీస్తోంది. వెనిజువెలా చమురు అంశం కూడా అంత తేలికైనది కాదు. వెనిజువెలాపై అమెరికా విధించిన ఆంక్షలు, అక్కడి రాజకీయ పరిస్థితులు, చమురు ఉత్పత్తి సామర్థ్యం ఇవన్నీ కలిసి ఈ ఒప్పందాన్ని క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా నియంత్రణలో ఉన్న వెనిజువెలా చమురును భారత్ కొనుగోలు చేస్తే అది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. దీని ప్రభావం భారత్ రష్యా సంబంధాలపై ఎలా ఉంటుందన్నది కీలక ప్రశ్నగా మారింది.
మరోవైపు ట్రంప్ చేసిన ప్రకటనలు భారత్ను ఒక వ్యూహాత్మక సందిగ్ధంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికాతో ట్రేడ్ డీల్, మరోవైపు రష్యాతో ఇంధన సంబంధాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యతను భారత్ ఎలా సాధిస్తుంది అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రష్యా అధికారికంగా స్పందించి భారత్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పడం ద్వారా ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ ప్రకటనల స్థాయిలోనే ఉన్నాయా, లేక త్వరలో అధికారిక నిర్ణయాలుగా మారతాయా అన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు. భారత్ మౌనం, రష్యా స్పష్టీకరణ, అమెరికా ఒత్తిడి, ఈ మూడు కలిసి ప్రపంచ ఇంధన రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలే ఈ అంశంపై తుది దిశను నిర్దేశించనున్నాయి.